హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర చేసే విధానం. ఈరోజు ముందుగా కిలోన్నర చేపలు క్లీన్ చేసి పక్కకు పెట్టుకుందాం. కూర చేసేయడానికి మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 టీ స్పూన్ రెడీ చేసి పక్కకు పెట్టుకుందాం. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. తర్వాత చింతపండు, కరివేపాకు, చింతపండు పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టినాక గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసిన. ఆయిల్ 2-3 కప్పులు పోసిన తర్వాత చూసారా, ఇది జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి ఇది కొంచెం చిట్టుపట్లు ఆడాలి. కొంచెం గిన్నె వేడెక్కి ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అది వేసేస్తాం. చూసారా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగింది, అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అది ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయింది చూసారా, అప్పుడు చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పోసేయాలి. చింతపండు పోసిన తర్వాత టమాటాలు కూడా చేతితోటి పిసికి వేసిన 2. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. అది కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఉడికేటప్పుడే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి 2 కలిపింది అది 3 వేసిన. అది వేసిన తర్వాత బాగా మసలనివ్వాలి. ఉడికిన తర్వాత ఉడుకుందా లేదు కొద్దిసేపు బాగా ఉడకాలి. పులుపు అంతా పచ్చి వాసన పోవాలి కదా, పచ్చి వాసన పోయేదాకా ఉడికించిన. కొంచెం చిక్కగా అవుతుంది కదా, చిక్కదనం రావాలి, బాగా ఉడికి పులుపు. ఇప్పుడు చేపలు వేసిన. కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికి గ్రేవీ దగ్గరికి రావాలి కాబట్టి కొబ్బరి పొడి వేసిన టేస్ట్ కోసం. అది మీ ఆప్షన్, నేనైతే వేసుకుంటా. చూసారా, ఆయిల్ అంతా ఉడికి పైకి వచ్చింది. ఆ టైం వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు చేపలు వేసుకుందాం. చేపలు వేసుకొని ఒక 3 నిమిషాలు వేస్తున్నాం. చూసారా, చేపలు వేస్తూ కొంచెం అన్ని చేపలు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. అది ఇట్లా కలిపి మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టాలి. ఒక 3-4 నిమిషాలు ఉడకాలి కాబట్టి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించిన. ఉడికిందా, ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా, బాగా ఉడికిందండి. చేపల కూర రెడీ. పైన కరివేపాకు. సింపుల్గా చేపల కూర చేసుకున్నాం. చేసే విధానం చూసారు కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.